హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి, అండ్ ఫైనల్లీ ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్ము కిడ్డీ బ్యాంక్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఎలిఫెంట్ షేప్లో ఉంటుంది. ఇది గ్రీన్ కలర్ అండ్ ఇది టాయ్ కమ్ కిడ్డీ బ్యాంక్. 1.5 year బ్యాక్ అమ్ముకి వాళ్ళ డాడీ అయితే కొనిపెట్టారు. ఇది ఏడుస్తుందని బొమ్మగా కొనిపెట్టారు. అయితే తెచ్చిన రోజు నుంచే మా అమ్ము అయితే దీంట్లో అమౌంట్ వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా మా అమ్ముతో పాటు నేను కూడా అప్పుడప్పుడు వేశాను. అండ్ ఎక్కువగా వేసింది అయితే మా అమ్ము తల్లే. మా చిన్న పాప అయితే అప్పుడప్పుడు ఆడుకుంటుంది దీంతో. ఇంకా అమ్ము స్కూల్ నుంచి రాగానే స్టార్ట్ చేశాను ఓపెన్ చేద్దామని. ఇక్కడ చూడండి ఇద్దరు ఎలా చూస్తున్నారో, ఏం చేస్తుంది మా బొమ్మని అని. చిన్న పాప అయితే అప్పుడప్పుడు దీంతో ఆడుకుంటుంది. చిన్నకు వచ్చేసి ఇదేమో టాయ్ ఆడుకోవటానికి, అండ్ మాకైతే కిడ్డీ బ్యాంక్. ఇక్కడ చూడండి అసలు దానికి హోల్ పెడుతుంటే వచ్చేస్తుంది, ఏం చేస్తున్నావు నా బొమ్మని అని. నేనైతే దీనికి హోల్ పెడదామని చాలా ట్రై చేస్తున్నాను, చాలా హార్డ్గా ఉంది. ఇదైతే ఇంకా ఇద్దరూ నన్ను అసలు ఓపెనే చేయనీయట్లేదు. ఫైనల్గా ఎక్కడో ఒక్క చోట అయితే దొరికింది హోల్ పెట్టడానికి. మా అమ్ము ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తుంది, కౌంట్ చేద్దాము ఎన్ని వస్తాయా అని, నా కిడ్డీ బ్యాంక్ నా అమౌంట్ అని. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ కూడా నేర్పిస్తూ ఉంటాను. అమ్ముకి అప్పుడప్పుడు నేను ఇచ్చే అమౌంట్ ఏదైనా కొనుక్కోమని, లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ తాత వాళ్ళు ఇచ్చింది, వాళ్ళ డాడీ ఇచ్చినవి అన్నీ వచ్చేసి కిడ్డీ బ్యాంక్లో వేసేది. 1 రూపీ ఉన్నా కానీ వెంటనే దాంట్లో వేసేసేది. అలా 1.5 year తర్వాత ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాను దీన్ని. నాకు తెలిసి పెద్ద అమౌంట్ ఏమి ఉండవు అనుకుంటున్నాను, గెస్ చేయలేను ఎంత ఉంటాయి అనేది. చూద్దాము. అండ్ దీంట్లో వచ్చిన ప్రతి రూపాయి మా అమ్ముకే సొంతం. ఎందుకంటే తను వేయడం, తను కాన్సన్ట్రేషన్గా వేయటం వల్లే ఈ డిబ్బీ అయితే నిండిందని నేను ఫీల్ అవుతాను. ఇంకా చాలా కష్టపడిన తర్వాత ఒక్క చోట అయితే ఓపెన్ అయింది. దీన్ని నేను మళ్ళీ రీయూజ్ చేసేలాగా అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక్క సైడ్ కొంచెమే కట్ అయింది. మా అమ్మ అయితే మమ్మీ తీయి, ఇంకా వచ్చింది తీయి అంటుంది. అంత ఈజీగా రావట్లేదు. ఇలా బాటంలో కొంచెం లైన్ లాగా అయితే ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేయడానికి ఇంత కష్టంగా ఉంది కాబట్టే దీంట్లో ఇన్నాళ్ళు అమౌంట్ అయితే దాచగలిగామేమో. లేదంటే మట్టి డిబ్బీ అయితే ఈ పాటికి ఎప్పుడో పగలగొట్టేవాళ్ళం. ఇంక ఇక్కడ అమ్ము ఓపెన్ చేస్తూ ఉంది, అమౌంట్ అంతా బయటికి తీస్తుంది. తనకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, నేనైనా ఇంత అమౌంట్ దాచిపెట్టుకుంది అని. అన్ని 10 రూపీస్, 20 రూపీస్, 500, 100s, 200s అన్నీ ఉంటాయి. కాయిన్స్ కూడా ఉంటాయి. కాయిన్స్ ఎక్కువగా అయితే మా చిన్న పాప వేసింది. తను ఎప్పుడన్నా ఏడుస్తున్నప్పుడు కాయిన్స్ ఇచ్చేస్తాను, తను హ్యాపీగా దీంట్లో వేసుకుంటుంది. ఇంక ఇక్కడ మొత్తం కౌంటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. మొత్తం తీస్తున్నాను దాంట్లో ఎన్ని వస్తాయా ఏంటా అని. ఇక్కడ చూడండి మా అమ్ము ఇంకా స్టార్ట్ చేసింది అన్నీ ఒక సైడ్ని పెట్టడం. తనకి ఏవెంతో తెలియదు కాబట్టి ఒక కలర్లో ఉన్నవన్నీ ఒక చోట పెడుతుంది. చూడండి తన కలర్లో హ్యాపీనెస్ నావే అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అండ్ ఫైనల్గా కాయిన్స్ కూడా వచ్చాయి దీంట్లో కొన్ని అయితే. అండ్ మొత్తం తీసాక వచ్చిన అమౌంట్ అయితే ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇంత అమౌంట్ అయితే వచ్చింది. ఇక్కడ మా అమ్మ సపరేట్ చేస్తుంది అన్నీ. 100s ఒక సైడు, 200s ఒక సైడు అలా. వీటిలో ఎక్కువగా ఉన్నాయి అయితే 100s, 20s ఉన్నాయి, ఎక్కువగా 10s కూడా. అండ్ నేను ఆల్రెడీ వీటిల్లో నుంచి 500s డివైడ్ చేసి ఒక సైడ్ని పెట్టాను. ఇంకా రిమైనింగ్ అమ్ము సైడ్ పెడుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇన్ని 500 నోట్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 200 నోట్స్ పక్కన పెట్టుకుంటున్నాను. మా అమ్ము సేమ్ కలర్లో ఉన్నాయన్నీ నాకు ఇస్తుంటే నేను ఇలా ఓపెన్ చేసి కౌంట్ చేయడానికి పెట్టుకుంటున్నాను.
అప్పుడప్పుడు ఇలా సేవింగ్స్ చేసినవి మళ్ళీ ఈ అమౌంట్తోనే పిల్లలకి ఏమన్నా అవసరమైనవి మేబీ ఒక 20-25,000 అలా వస్తే చిన్న గోల్డ్ ఐటమ్ ఏదన్నా తీసుకోవచ్చు. లేదు అంతకన్నా తక్కువ వస్తే ఏదన్నా తనకి ఎడ్యుకేషనల్గా ఉపయోగపడేది ఏదైనా తీసుకోవచ్చు అనే ఆలోచనతో నేను ఈ కిడ్డీ బ్యాంక్లో అమౌంట్ అయితే వేసాము. ఇక్కడ మా అమ్ము హ్యాపీయా అంటే హ్యాపీ అని చెబుతుంది. అండ్ కాయిన్స్ కూడా వచ్చాయి. కాయిన్స్ అయితే సపరేట్ చేస్తుంది. 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్, 1 రూపీస్ అలా. కాయిన్స్ అయితే చాలా తక్కువే, ఎందుకంటే ఎక్కువ కాయిన్స్ వేయలేదు మేము. కాయిన్స్కి వచ్చేసి సపరేట్ కిడ్డీ బ్యాంక్ ఉంది. అదైతే ఓపెనబుల్, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని మళ్ళీ కాయిన్స్ వేసుకోవచ్చు. అందుకని కాయిన్స్ అయితే ఎక్కువ దాచిపెట్టకపోయాం. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా 5 రూపీస్ కాయిన్ మీద లక్ష్మీదేవి బొమ్మ అయితే ఉంటుంది. అదైతే నేను ఎప్పుడూ ఎవరికి ఇవ్వను, నాకు లక్కీ కాయిన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ అలాంటి కాయిన్ కనిపించినా వెంటనే డబ్బీల్లో వాటిల్లో వేస్తూ ఉంటాను. ఇక్కడ నాకు వచ్చేసి మొత్తం 3 కాయిన్స్ వచ్చాయి అలాంటివి. మళ్ళీ బ్యాక్ వాటిలో వేసేసాను. అండ్ ఇక్కడ కౌంటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మొత్తం ఒక పేపర్ మీద రాసుకుంటున్నాను ఏవి ఎన్ని నోట్స్ వచ్చాయి ఏంటి అని. ఇంకా 10 రూపీస్ నోట్స్ అయితే ఎక్కువ వచ్చాయి. ఫస్ట్ అయితే కౌంట్ చేస్తున్నాను ఎన్ని వచ్చాయా అని. ఈ 10 రూపీస్ నోట్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయంటే అప్పుడప్పుడు అమ్మ వచ్చేసి వాళ్ళ తాతని కానీ వాళ్ళ అమ్మమ్మని కానీ కొనుక్కోవడానికి అమౌంట్ అడిగేది కదా, అప్పుడు మా డాడీ 10 రూపీస్ అలా ఇచ్చేవాళ్ళు. అంటే బిస్కెట్ ప్యాకెట్స్ అవి కొనుక్కుంటుందని అవి దీంట్లో వేసుకునేది. ఒక్కోసారి కొనుక్కుంటుంది, ఒక్కోసారి వేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం వేసేసిద్ది, ఎందుకంటే తనకి నేను ఒకేసారి తీసుకొని వస్తాను స్నాక్స్ అనేవి డైలీ స్కూలు తీసుకెళ్ళడానికి. ఇక్కడ 10 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చాయని కూడా నోట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత 20 రూపీస్ నోట్స్ ఇవి కూడా కౌంట్ చేసి పక్కన పెట్టుకుంటాను. మొత్తం డివైడ్ చేసి పెట్టుకున్నాను. 10 రూపీస్ నోట్ 20 రూపీస్, 200s, 100s, 50 అండ్ 500. ఎక్కువ అమౌంట్ వచ్చేసి 500స్లోనే ఉంది, మిగతాదంతా చేంజ్. అన్నీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ నెంబర్ రాకుండా 15 అలా కూడా రాకుండా 16, 17, 19 అలా వచ్చాయి. ఇక్కడ 10 రూపీస్ 20 రూపీస్ కౌంట్ చేయటం అయితే అయిపోయింది. ఇంకా కౌంట్ చేసేసి నోట్ చేసుకున్నాను. ఇక్కడ అన్నీ సపరేట్ చేసేసి మా అమ్మ బ్యాగ్లో పెట్టాను కదిలించకుండా ఉంటుంది అని. అండ్ ఇక్కడ 200 నోట్స్ అయితే కౌంట్ చేస్తున్నాను. మా అమ్మ వచ్చేసి మమ్మీ నేను కౌంట్ చేస్తాను, నేను లెక్క పెడతాను ఎన్ని ఉన్నాయో అని అంటుంది. వీటిలో అమౌంట్ ఎప్పుడైతే తీస్తామో అప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి, ఎంత వస్తుందో ఏంటో అని. ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను మా అమ్మ తల్లి అదే ఫీల్ అవుతున్నాం, ఎంత వస్తాయో ఏంటో అని. మా అమ్మ తల్లికి అయితే ఇంకా ఇది పెద్ద హ్యాబిట్ అయిపోయింది అమౌంట్ దాచిపెట్టుకోవటం అనేది. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచే నేను ఒక డిబ్బీ అనేది మెయింటైన్ చేశాను. ఇది సెకండ్ది. ఫస్ట్ది అయితే ఎక్కువగా కాయిన్సే వేసేది, నోట్స్ చాలా తక్కువ. అందుకని నేను అది ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు, ఇదైతే ఓపెన్ చేయలేము కదా అని చెప్పేసి దీంట్లో వేశాను. అండ్ మేము సేవ్ చేసిన వాటిలో అమ్ము ఫస్ట్ బిగ్ సేవింగ్ ఏదన్నా ఉందంటే ఈ డిబ్బీయే. అండ్ దీని తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ఎలిఫెంట్ని అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ 70 రూపీస్కి వచ్చింది నాకు ఈ ఎలిఫెంట్ వచ్చేసి. మళ్ళీ ఇదే ఎలిఫెంట్ అయితే తీసుకుంటాను. ఇంతకీ మన కౌంటింగ్ అయితే మధ్యలో ఆగి ఉంది కదా, నేను వచ్చేసి ఇక్కడ 100s కౌంట్ చేస్తున్నాను. ఇంకా మీ అందరికీ తెలుసో తెలీదులో కానీ నేనైతే మ్యాథ్స్లో చాలా పెద్ద వీక్ పర్సన్. లెక్కలంటే అంత భయం నాకు. అస్సలు మ్యాథమెటిక్స్ అంటే నాకు అంత బాగా రాదు, కానీ మార్క్స్ అయితే మంచిగా వస్తాయి. నేను డబల్ చెక్ చేసుకుంటూ ఉంటా ఏదైనా సరే. ఒకసారి చెక్ చేశాక మళ్ళీ డబల్ చెక్ చేసుకుంటూ ఉంటా. అందుకే నాకు కొంచెం వీక్ అనే చెప్పుకుంటాను నేను. మా డాడీ వచ్చేసి అసలు నోటితోనే మొత్తం లెక్కంతా చెప్పేస్తారు. నేను క్యాలిక్యులేటర్ లేకుండా అసలు ఏది చెప్పలేను. అందుకే ఇక్కడ మొత్తం నోట్ చేసుకుంటున్నా కౌంట్ చేసేసి. అండ్ ఫైనల్గా 500s అయితే కౌంట్ చేస్తున్నాను. ఈ 500s ఎన్ని వచ్చాయి అండ్ రిమైనింగ్ మొత్తం ఎన్ని వచ్చాయి అనేది నేను మీకు కౌంట్ చేసి చెప్తాను.
ఈలోపు మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే నాకు కామెంట్లో చెప్పండి ఎంత గెస్ చేస్తుంటాము అని. ఇంకా 500 కౌంటింగ్ కూడా అయిపోయింది. అన్నీ ఎగ్జాక్ట్గా రాలేదు కానీ 500 మాత్రం ఎగ్జాక్ట్ నెంబర్ అయితే వచ్చింది. ఇక్కడ మొత్తం రాసేసుకొని ఇంకా క్యాల్కులేటర్ తీసుకొని క్యాల్కులేట్ చేయటమే. ఇక్కడ నేను మొత్తం చూపిస్తాను ఏవేవి ఎంత వచ్చినాయి అని. 1.5 year సేవింగ్ కదా, కాకపోతే వీటిలో ఎక్కువగా వేసింది మేము లాస్ట్ 6 months నుంచే ఎక్కువగా వేసాము. అంతకుముందు ఎప్పుడన్నా వేసేవాళ్ళం మంత్లీ వన్స్ అలా. అండ్ నేను ఆన్లైన్ బిజినెస్ క్లోతింగ్ బిజినెస్ కూడా చేశాను. అండ్ దాని అమౌంట్ కూడా నేను ఈ డిబ్బీలోనే వేశాను. అప్పుడప్పుడు ఉపయోగం ఉన్నప్పుడు వాడేసుకున్నాను, లేనప్పుడు వెంటనే దీంట్లో వేసేసేదాన్ని. ఇక్కడ మళ్ళీ మొత్తం ఒక చోట పెట్టేస్తున్నాను అమౌంట్ మొత్తం. చూసారంటే ఇవి 500s, 100s, 200s, 20s అండ్ 100s అండ్ 50s కూడా ఉన్నాయి. నేను మీకు చూపించడం అయితే మర్చిపోయాను. తర్వాత ఫోన్ కేస్ ఓపెన్ చేస్తే 50s కూడా ఉన్నాయి. ఓహో, ఇవి కౌంట్ చేయడం మర్చిపోయాను. మళ్ళీ 20 రూపీస్ నోట్స్ కూడా 2 ఉన్నాయి. ఇంకా మళ్ళీ అవి కూడా యాడ్ చేసుకొని కౌంట్ చేసుకుంటున్నాను. మా అమ్మ వచ్చేసి మమ్మీ ఇవన్నీ నాయే కదా, నాకే కదా అని అంటుంది. ఇంకా మొత్తం కౌంట్ చేశాక అమౌంట్ వచ్చేసి 27,050 రూపీస్ అయితే వచ్చాయి. అండ్ చేంజ్ అయితే ఇంకా నేను మళ్ళీ ఆ డిబ్బీలోనే వేయమని చెప్పాను అమ్మకి, ఎందుకంటే మళ్ళీ కాయిన్స్ అనేవి సేవ్ చేసుకుందాం దాంట్లో అని. ఇక్కడ మా అమ్మ చూడండి ఎంత కాన్సన్ట్రేషన్గా వేసుకుంటుందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు